నమస్తే, వెల్కమ్ టు J24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల బాగు కోసం అడిగితే కేసులు పెట్టారు మంత్రి సీతక్క. ఫ్లెక్సీలు తీసేసిన ప్రజల గుండెల్లో కేటీఆర్ తలసాని. ఎటువంటి ఐటీ రైట్స్ జరగలేదు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. కరోనా పీక్ స్టేజ్ లో ఉందని ఆసుపత్రి బిల్లులు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడ్డారని మంత్రి సీతక్క అన్నారు. పేదలను కాపాడుకోవడం కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరసన చేపట్టామని గుర్తు చేశారు. నాంపల్లి కోర్టుకు హాజరైన ఆమె కేసు గురించి మాట్లాడారు. ఆనాడు లక్షల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు కట్టలేక చాలా మంది ఇబ్బంది పడ్డారన్నారు. పేదల బాగు కోసం అడిగితే కేసులు పెట్టారని సీతక్క అసహనం వ్యక్తం చేశారు. నేను మా ఎన్ఎస్ఐ సోదరులు మన కృష్ణగౌడన్న, అదేవిధంగా నరేందర్ గారు, ఇంకా ఇతర సోదరులందరూ కూడా ఈరోజు అడ్వకేట్స్ మరి నాతో పాటు మిగతా క్లయింట్స్ కూడా హాజరవడం జరిగింది. ఏప్రిల్ 25, 26 ఆ రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మరి ఆనాటి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు, ఈనాటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మీద, మా ఎన్ఎస్సీఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అమిత్ మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్న సిస్టమ్ కానీ మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. సో మీరు చూస్తా ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలని ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థలు చూసి మేము ఆనాడు పోరాటం చేయడం జరిగింది. కేటీఆర్ బర్త్డే నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ లో కక్ష పూరితంగా తొలగించినంత మాత్రాన ఏమీ కాదని, ప్రజల గుండెల్లో కేటీఆర్ ఉన్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్పేట సెయింట్ ఫెలోమినా స్కూల్లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ తో కలిసి ఆయన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కేసీఆర్ కిట్ పథకాన్ని కొనసాగించాలన్నారు. సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యుల ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ స్మైల్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సెయింట్ ఫిలోమినా స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చదువుకునేటువంటి పిల్లలకు ఒక 20 సైకిళ్ళు కానివ్వండి, మరి అదేవిధంగా 100 చైర్లు, బెంచెస్, అంటే స్కూల్కు పిల్లలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని వారు స్వీకారం చుట్టినందుకు వారికి అభినందనలు. కేటీఆర్ గారి గురించి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశం, ప్రపంచంలో కూడా తెలియని వారు ఉంటారు. ఒక డైనమిక్ లీడర్గా, ఒక యంగ్స్టర్గా, వారు ఇండస్ట్రీ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ మినిస్టర్గా ఎన్ని అద్భుతాలు జరిగినాయో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలే కాకుండా యావత్ దేశం అంతా చూసింది. ఐటీ కూడా మరి ఈరోజు మన దేశంలో నంబర్ 1 స్థాయిలోకి వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం వారే. తద్వారా ఎన్నో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. రెండోది, హైదరాబాద్ సిటీలో అద్భుతమైనటువంటి విజయం, మీకు రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు,
రెండోది బ్రహ్మాండమైనటువంటి పార్క్స్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, వారి నాయకత్వంలో చాలా అద్భుతాలు చేశారు. ఆ భగవంతుడు వారికి 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలు ఇచ్చి తప్పకుండా ప్రజాసేవలో నిమగ్నమై ఇంకా 100 సంవత్సరాల వరకు ఈ ప్రజలకు వారు సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమం ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో. అయితే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా మొన్ననే చూశారు కేసీఆర్ కిట్ అని, అంటే గర్భిణీ స్త్రీల కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆ కార్యక్రమాన్ని కూడా దాన్ని కంటిన్యూగా కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో మనందరికీ తెలుసు. దాన్ని కూడా పార్టీ పరంగా చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో మొన్న వారు లాంచ్ చేశారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు క్రైస్తవ బిడ్డలే కాకుండా అన్ని సమాజానికి సంబంధించిన అందరి బిడ్డలు కూడా ఈ స్కూల్లో చదువుకుంటారు. కాబట్టి ఇటువంటి గొప్ప చర్చిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కేటీఆర్ గారి అభిమానులు ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారందరూ కూడా శుభాకాంక్షలు. కేటీఆర్ గారు మీకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఇది చిల్లర అని చెప్పి. ఇప్పుడు మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇవి అవాస్తవమని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ వైస్ చైర్పర్సన్ ప్రీతిరెడ్డి ఈరోజు తెలిపారు. 2022లో కాళోజీరావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాలపై వేసిన కేసు విషయంలో ఉదయం 6 గంటలకు వరంగల్ పోలీసులు వచ్చి విచారణలో భాగంగా నోటీసు ఇచ్చారని స్పష్టం చేశారు. ఒకవేళ జరిగినుంటే నేను మీ ముంగట కూర్చోదండి కాదు, మీరందరూ కూడా లోపల అలౌడ్ లేకపోతుండే, అట్లా ఏం లేదు. జస్ట్ వరంగల్ పోలీస్ వాళ్ళు అప్పుడు ఈడీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్ కాళోజీరావు యూనివర్సిటీ వాళ్ళు అప్పుడు కేసు వేసి ఉంటే పీజీ సీట్స్ కోసం వాళ్ళు మన పోలీస్ స్టేషన్ లో కేసు వేస్తే వాళ్ళు వెరిఫికేషన్ కోసం వచ్చారు. అంతే కనుక వాళ్ళు ఇది ఈడీ రేడ్ కాదు, ఐటీ రేడ్ కాదు, ఈడీకి సంబంధించిన వెరిఫికేషన్. అది మన స్టేట్ గవర్నమెంట్ మన కాళోజీ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పరంగా అప్పుడు వరంగల్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు అంతే. అండ్ అపియరెన్స్ నోటీస్ కూడా ఇవ్వడానికి వచ్చారు అంతే. ఏం అడగలే. భద్రారెడ్డి సార్ ఉన్నారా అని అడిగారు. సార్ ఢిల్లీలో ఉన్నారు, నేను ఉన్నాను. సో సరే అమ్మ మీరు మీరు అపియరెన్స్ మీరు రావాలి, మీరు కానీ భద్రారెడ్డి గారు రావాలి, వరంగల్కి రావాలంటే సరే సార్ వస్తామని చెప్పినాం. ఇంకా వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి అంతా క్లియర్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా డిసైడ్ అవుతుంది. మాకు అడ్వకేట్ ఉన్నారు కదా, లీగల్ ఉన్నారు కదా, ఇప్పుడు డేట్ నేను ఇట్లా చెప్పలేను కదా, అది మనం కూడా ప్రిపేర్ అయిపోవాలి దానికి. అదేం రేడ్ కింద రాదు, అది వెరిఫికేషన్. ఇప్పుడు మన పోలీస్ కంప్లైంట్ వెరిఫికేషన్కి వస్తారు కదా, అట్లా వచ్చినట్టుగా. కానీ వాళ్ళు మొగ్గులో వచ్చేసరికి అందరు కొంచెం అలచల్ అయినట్టుంది అంతే. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వరాహి సహిత రాజశ్యామల లలిత త్రిపుర సుందరి దేవి, అష్టలక్ష్మీదేవి సహిత శ్రీ లక్ష్మీ నారాయణుల 4వ వార్షికోత్సవం సందర్భంగా 1008 శ్రీచక్రాలకు ముక్కోటి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ రాజ విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలో 28, 29 తేదీలలో నిర్వహించే చండీ యాగం, శ్రీచక్ర యజ్ఞాల గురించి వివరించారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సుహాసినిలతో కుంకుమ కార్యక్రమాలు ప్రతిరోజు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని రాజా విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన మహాచండీ యాగం, 29వ తేదీన శ్రీ చక్ర చండీ యాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శ్రావణ మాసంలో సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల మహిళలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గడ్డం భగవాన్, సిరిగిరి రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు. महाकैलासकन्याय नमः, मृडालप्रदोषाय नमः, महनीयाय नमः, दयामूर्ते नमः, महासाय नमः, श्री హరిహరపుత్రయ్యప్ప స్వామి దేవస్థానం సిరిసిల్లలో తేదీ 27-25 నుండి 29-7-25 వరకు ముక్కోటి కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆషాఢ అమావాస్య వరకు 5 రోజుల కార్యక్రమం పూర్తయింది. రేపటి నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి పాత్రగా కోరుతున్నాను. 28/7/2025 సోమవారం రోజున
కొత్తపల్లి శ్రీనివాస ద్వారా నవచండీ యాగం 29/7/2025 మంగళవారం రోజు హరిహరపుత్రేశ్వర దేవస్థానం ధర్మకర్తల తరఫున శ్రీచక్ర చండీ హోమం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరనైనది. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గిఫ్ట్ స్మైల్ లో భాగంగా కేసీఆర్ కిట్లను బాలింతలకు పంపిణీ చేశారు. నేత కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు రూపకల్పన చేసి ఇక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారి పేద ప్రజలకు మరింత సేవ చేసేలా ఆ దేవుడి అనుగ్రహం ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు చిందం చక్రపాణి, టీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంగల శ్రీనివాస్, ఎలుక వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మరి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఇప్పుడే మరి కేసీఆర్ కిట్లు మరి బాలింతలకు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కటింగ్ ప్రోగ్రాం కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు, మన సిరిసిల్ల శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం నిజంగా ఈరోజు పర్వదినంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాన ప్రతి వార్డులో కూడా మరి వారి యొక్క జన్మదిన వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వారు సిరిసిల్ల ప్రాంతాన్ని శాసనసభ్యులుగా మరి ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికుల తలరాతలు మార్చి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మరి కేటీఆర్ గారిది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పథంలో నడిపించి ఈరోజు సిరిసిల్ల పట్టణాన్ని మరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా నిలిపినటువంటి గొప్ప నాయకులు మరి కేటీఆర్ గారు జన్మదినం నిజంగా అందుకే పర్వదినంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆయన జన్మదిన సందర్భంగా మరి వారు గిఫ్ట్ ఏ స్మైల్ కింద అనేక కార్యక్రమాలు, ఎందుకంటే వికలాంగులకు స్కూటీలు కావచ్చు, మరి ఈరోజు బాలింతలకు కేసీఆర్ కిట్లు కావచ్చు, అదేవిధంగా మరి విద్యార్థులకు ల్యాప్టాప్లు కావచ్చు, మరి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, మరింత పేద ప్రజలకు సేవ చేసే విధంగా వారికి ఒక శక్తిని, ధైర్యాన్ని కల్పించాలని, ముందు కూడా వారి రాష్ట్రానికి ఒక పాలకుడిగా సేవలందించే విధంగా ఆ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఒక ధైర్యాన్ని ప్రసాదించి వారి పాలకుడిగా చూడాలని మేము అందరూ కూడా కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తున్నాము. పెద్దలు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4వ వార్డులో గత పెద్దలు కేసీఆర్ గారు మన ఆడపడుచులకు ప్రతి ఒక్కరకు పుట్టిన పాపకు కేసీఆర్ కిట్ ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసుకొని దాదాపు ప్రతి ఆడపడుచును సంతృప్తిగా డబ్బుతో సహా కిట్ ఇచ్చి పంపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇప్పుడు దాదాపు 20 నెలల పాలన దగ్గరకు వస్తుంది. ఈ కేసీఆర్ చేసి నేను చేయొద్దు అనుకుంటే ఇంద్రమ్మ పెర్మిషన్ చేసుకోవాలి, కానీ ప్రజలకు లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఎన్నో సందర్భాల్లో మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అయినా కానీ ఈరోజు వరకు స్పందించకుండా ఈరోజు ఇంకా స్పందిస్తలేరని చెప్పి ఆలోచన చేసి పెద్దలు మా స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యుల దృష్టికి ఇక్కడున్న సమస్య తీసుకపోతే ఖచ్చితంగా ఆ రోజు మా జన్మదిన సందర్భంగా ఇస్తే బాగుంటుంది అన్నానంటే ఈరోజు దాదాపు మన కాన్స్టిట్యున్సీకి 5,000 కిట్లు తెప్పించి ఈరోజు
మన కాన్స్టిట్యున్సీ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో అన్ని విధాలు ఆలోచించి పేద ప్రజలను కడుపులో పెట్టుకుని చూసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. 20 నెలల పాలనలో ఇప్పుడు చూస్తున్నది ఏంటి అంటే, అయ్యో చూసి మేము మోసపోయినాం, మాకు ఇంతకన్నా ఎంతో అభివృద్ధి అవుతుండే అని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుకుంటూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి బాధపడుతుందంటే 20 నెలల పాలన 10 సంవత్సరాల ఏ ఒక్క వ్యక్తి సుధా కేసీఆర్ విమర్శించని మనిషి లేడు. ఇవాళ 18 నెలలు ఏడాది 6 నెలల పాలనలోనే విమర్శలు చాలాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజల కడుపులో పెట్టుకున్న పెద్ద మనిషి కేసీఆర్ గారు, నువ్వు ప్రజలను దూషించి నమ్మించి మోసం చేసి హామీలిచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసిన వాటి నీ ఎన్నిటికున్న మోసపూరితమైన హామీలు అని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఇప్పటికైనా పేద ప్రజలను అర్థం చేసుకొని ఈ కిట్టు నువ్వు ఇంద్రమ్మ పేరు మీద పెట్టినా పర్వాలేదు, చిన్న పిల్లలకు మంచి సౌకర్యంతో పెద్ద దృష్టితోటి కేసీఆర్ పెట్టింది కాబట్టి ఆ ఇంద్రమ్మ పేరు పెట్టినా పర్వాలేదు, కానీ పేద ప్రజలకు అందియాలని చెప్పి మా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా మనసు మారి రేపటి నుంచి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన 4వ వార్డు ప్రజలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు నరసింగన్న 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ గోల్డెన్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను గటర్ అమావాస్యగా పేర్కొంటారని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీన్ని ఆనవాయితీగా కొనసాగిస్తూ ప్రతి నెల అమావాస్య నాడు అన్నదానం చేస్తామన్నారు. భక్తులు తమకు తోచిన రీతిలో విరాళాలు అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొండా ప్రతాప్, బింగి ఇజ్జగిరి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. కట్టమైసమ్మ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల మేము ఇక్కడ అన్న సంతర్పణ చేయాలనేది ఒక తీర్మానం చేసుకున్నాము. మరి ఈ సందర్భంగా ఈరోజు అమావాస్య రోజున మేము ఇక్కడ అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి నెల తప్పనిసరిగా ఇక్కడ అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఇందులో పాల్గొని మీకు తోచిన విధంగా ధన రూపేణ వస్తు రూపేణ ఎలాగైనా సాయం చేసే వాళ్ళు చేయవచ్చు. మరి ప్రతి నెలకు ఏమన్నా మీ పేరు మీద కానీ మీ తల్లిదండ్రుల పేరు మీద కానీ డొనేషన్ రూపకంగా కూడా రాపియాలనుకుంటే రాపియవచ్చు. ఎందుకంటే మేము దాన్ని రాసి పెట్టడం జరుగుతుంది కనుక తప్పనిసరి అన్నదాతలు ఎవరున్నా కానీ ఇది ఎప్పటికీ అదే విధంగా ప్రతి నెల కొనసాగుతుంది కాబట్టి భక్తులు కూడా ఇచ్చేవాళ్ళు ప్రేమతో అభిమానంతో అమ్మవారి దయా కృపకు పాత్రులుగా అయ్యి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని అదేవిధంగా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. మాతాకి నెలల ప్రతి అమావాస్యకు ఈ గటార అమావాస్య అనేది ఉంది. దీంచాలి మేము తప్పకుండా మేము ప్రతి నెల అమావాస్యకు అన్నదానం చేస్తామని మనసులో వచ్చింది. ఆ తల్లి దేవతను పెడతామన్న కోరిక మాకు కలిగింది. మేము పెడతామని తప్పకుండా ఎవరైనా సహాయ సహకారం చేసేవాళ్ళు చూస్తే అమ్మవారికి కట్న కానుకలు కానీ అన్నదానానికి ఇచ్చేవాళ్ళు స్వీకరించబడుతుందని మా యొక్క కోరిక. తమ ప్రియతమ నేత కేటీఆర్ జన్మదిన సందర్భంగా తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేసీఆర్ కిట్లను అందజేశారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన కేటీఆర్ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని టీఆర్ఎస్ నాయకులు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో రాణించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, బండి జగన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు జరుపుకోవడం జరిగింది. కేటీఆర్ గారు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా సిరిసిల్ల అభివృద్ధి చేసినటువంటి సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత ఇటు రోడ్లైనా ఇటు మన మిడ్మావిలో వాటర్ నింపడం కానీ రోడ్లు కానీ ఇంకా కాలేజీలు కానీ ఇవన్నీ చేసి సిరిసిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి మన నేత, గురిసిల్లాను శిర్షాలుగా మార్చినటువంటి నేత మన కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా యువతకు ఎంతో ఆదర్శంగా ఉంటూ తెలంగాణలో హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు ఎన్నో ఏర్పాటు చేసి యూత్ ఐకాన్గా పేరు గాంచినటువంటి వ్యక్తి మన కేటీఆర్ గారు. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తంగలపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మరియు మండల పార్టీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లైవ్ కేటీఆర్. తంగలపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో దేవస్థానం టెంపుల్లో
కేటీఆర్ గారి బర్త్డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారి పేరున అర్చన చేయడం, మరి ప్రార్థన చేయడం జరిగింది. మరి మండల పార్టీ ఆధ్వర్యంలో మరియు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వారు సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చినప్పటి నుండి కొన్ని వేల కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనకైనా ఉండడం మన అదృష్టం అనే విధంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినారు. మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని, కాబోయే రోజుల్లో ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో రాజన్న చెప్పిన విధంగా మరి చెట్లు నాటడం కానీ, అదేవిధంగా కేసీఆర్ కిట్ల పంపిణీ తంగలపల్లి గ్రామానికి 93, మరి మండల లెవెల్లో 600 కిట్లు రావడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ కార్యక్రమాల అనంతరం సిరిసిల్ల పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఉంది. మరి దాంట్లో తంగలపల్లి టీఆర్ఎస్ సభ్యులు కానీ మండలం నుండి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కేటీఆర్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కేటీఆర్. ప్రియతమ నేత, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత, జనహృదయ నేత, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా నేత కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేస్తూ మరి సంతోషాల మధ్య వారి బర్త్డేను ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించుకొని తర్వాత ఈ ఆలయ ఆవరణలోనే మొక్కలు నాటి తర్వాత కేసీఆర్ గారి మానసపుత్రిక అయినటువంటి కేసీఆర్ కిట్ను మరి దాదాపు తంగలపల్లి మండలంలో 600 మంది మహిళలకు, గర్భవతులకు కేసీఆర్ కిట్లు కూడా ఈరోజు ప్రతి ఊర్లో పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు పంచి ఎంతో ఆనందోత్సవాల మధ్య మా ప్రియతమ నేత బర్త్డేను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ తంగలపల్లి మండల ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, ఇక్కడి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో నిలపాలని కోరుకుంటూ ఆ దేవదేవుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని ఈరోజు తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అలాగే ఈరోజు లబ్ధి పొందుతున్న బాలింతలకు, గృహిణులకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు యూత్ ఐకాన్గా ఉండి తెలంగాణను ప్రపంచంలోనే ఒక మేటి రాష్ట్రంగా చూపెట్టినటువంటి కేటీఆర్ గారు మరి ఈ సిరిసిల్లకు ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం. మరి వారి బర్త్డే సందర్భంగా ఈరోజు గిఫ్ట్ ఫైల్లో భాగంగా కేసీఆర్ కిట్లను కూడా పంచడం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు. మరొకసారి కేటీఆర్ గారికి ఈ మండల ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సాధించి మంచి పొజిషన్లో ఉండి ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని ఇంకింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ లాంగ్ లేవ్ కేటీఆర్. కుటుంబ సభ్యులకు మరి కేసీఆర్ కిట్ తీసుకోవడానికి వచ్చిన తల్లులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మన నేతమ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివారి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల పక్షాన ఊరూరా ఇవాళ కేసీఆర్ కిట్లు పంచుకుంటూ వారి బర్త్డేకి తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ తంగలపల్లి మండలంలో మండల స్థాయిలో కూడా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారికి ఆయుర ఆరోగ్యాలు, సంపూర్ణమైన ఆయుష్ ఆ భగవంతుడు కలిగేయాలని కోరుతూ ఇళ్ళవేళలా మన దగ్గరనే ఉండి మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక ముందుకు పోవాలని ఆ భగవంతుడిని కోరుతూ వారికి మళ్ళీ 100 సంవత్సరాలు బ్రహ్మాండమైన ఆయుష్ ఆ భగవంతుడు కలిగించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా వికలాంగులకు పెన్షన్ను పెంచకపోవడం శోచనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ చెడిమెల శోభారాణి, కో కన్వీనర్ పురుషోత్తం రావు డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పెన్షన్ను పెంచక ఇబ్బందులకు పూరి చేస్తుందని వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు పేర్కొన్నారు. వికలాంగుల పెన్షన్ పెంపుదల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 27న
సిరిసిల్లలోని బైపాస్ కే కన్వెన్షన్ కి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్దారుల హాజరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఈ వేదిక మీద ఎందుకున్నామంటే గత ప్రభుత్వము మనకు 19 నెలలు గడిచిపోయి 17 రోజులు అవుతుంది. పెన్షన్ పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచలేదు. వృద్ధులు, వితంతులు, వికలాంగులు అనేకులకు పెన్షన్ అమలు కావాల్సి ఉంది ఈ జిల్లాలో. కావున ఈ నెల 27వ తారీఖు సిరిసిల్లకు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు కత్తెర దేవదాస్ ఫంక్షనల్ కే కన్వర్షన్కు 27న గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదే గారు వచ్చేస్తున్నారు. కావున సమస్త జిల్లా వాసులు, అనేక పెన్షన్దారులు తప్పకుండా ఈ సిరిసిల్ల పెన్షన్దారుల చైతన్య సదస్సుకు అందరూ రాగలరని కోరుకుంటున్నాము. 27 రోజున మందకృష్ణ మాది గారు వికలాంగుల హక్కుల పోరాటం కోసం సిరిసిల్లకు రావడం జరుగుతూ ఉంది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి అని అంటే, మందకృష్ణ మాది గారే ఇది గతంలో పోరాటం చేసి మా పెన్షన్లు పెంచడం జరిగింది. మరియు ఇప్పుడు కూడా పెన్షన్దారుల కోసం వారు ముందుకు వచ్చి ఉద్యోగం చేయడం అనేది వారిని అభినందించాల్సిన విషయం. మరి ఈ ముఖ్యమంత్రిని అడగలేదు. అప్పుడేమో సీటు కోసం, గద్దె కోసం, అధికారం కోసం ప్రకటించారు. ఏమని అంటే 2,000 ఉంటే 4,000 ఇస్తామని, 4,000 ఉన్నది 6,000 ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అది మర్చిపోయి ఒక 19 నెలలు కావస్తూ ఉంది. అయినా కూడా దాన్ని అమలు చేయడం లేదు అని అంటే అతనికి వికలాంగుల పట్ల చిన్న చూపు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, భవిష్యత్తులో రేపే త్వరలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అప్పుడు మా సత్తా ఏందో కూడా మేము చూపిస్తాం. తప్పనిసరిగా మీరు పెంచాల్సిందే అని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారు ఇక్కడ కాకుండా మీరు గిట్ట మాకు ఇయ్యకపోయినట్టయితే హైదరాబాద్లో కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి మేము వేలాదిగా తరలివచ్చి మిమ్మల్ని నిలదీయడం జరుగుతూ ఉంది. ఒక వీరినే కాదు మేము చెప్పేది, మేము పార్టీ రైతం, మేము వికలాంగులమంతా ఒక జాతి కనుక ఒకటే అడుగుతూ ఉన్నాం. మేము అధికార పక్షము చెప్పి ఇవ్వకపోగా ప్రతిపక్షమేమో కూర్చొని అడగకుండా నిద్రపోతూ ఉన్నది. అది కూడా వాళ్ళు నిద్రమబ్బు వీడి ప్రతిపక్ష పార్టీలన్నీ ఎవరు కూడా ఒకసారి కూడా అసెంబ్లీలో నువ్వు వాగ్దానం చేసావు కదా వికలాంగులకు, ఎందుకు ఇవ్వమని అడగడం జరగలేదు ఇంతవరకు. మీరు అడగాలి, వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోయినట్టయితే మీ పార్టీలతో మేము పోరాటం చేయాల్సి వస్తుంది. మందకృష్ణ గారి నాయకత్వంలో చూస్తూ ఉన్నాం. మీరు ఎంచుకుంటా ఉన్నారు జీతాలు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ నెలకు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మాకేమో వికలాంగులకేమో ఒక 2,000 పెంచమంటే ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదు, ధైర్యం రావడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈలోపు 27 లోపు కానీ హైదరాబాద్కి మేము రాకముందు కానీ మా పెన్షన్ పెరగకపోయినట్టయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేదల బాగు కోసం అడిగితే కేసులు పెట్టారు మంత్రి సీతక్క. ఫ్లెక్సీలు తీసేసిన ప్రజల గుండెల్లో కేటీఆర్ తలసాని. ఎటువంటి ఐటీ రైట్స్ జరగలేదు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.